నమస్కారం. ఎడిటోరియల్ న్యూస్ కు స్వాగతం. రాజకీయాల్లో ఒక సామెత ఉంది, ఆశకు అంతం లేదు, అధికారానికి వెరపు లేదు అని. సరిగ్గా 2 నెలల క్రితం భారత పార్లమెంటులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. గత 12 ఏళ్ల మోడీ పాలనలో ఇలా జరగటం ఇదే మొదటిసారి. దాంతో ప్రతిపక్షాల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అంటే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న దీది మమతా బెనర్జీ ఒక అడుగు ముందుకు వేసి నరేంద్ర మోడీ పతనం మొదలైంది అంటూ అట్టహాసంగా ప్రకటించారు. మరుసటి రోజు పేపర్ హెడ్లైన్స్ చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కలిపి ప్రవేశపెట్టడం వల్లే ఈ ఓటమి జరిగిందని విశ్లేషణలు వచ్చాయి. ఏది ఏమైనా ప్రతిపక్షాలన్నీ తామేదో యుద్ధాన్ని గెలిచినట్లు సంబరాలు చేసుకున్నాయి అప్పుడు. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. ముందుంది ముసళ్ల పండగ అన్న చందంగా. ప్రతిపక్షాల ఈ తాత్కాలిక విజయం వారి శాశ్వత పతనానికి నాంది అవుతుందని ఆ రోజు బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు సరిగ్గా వారం తిరిగేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఢిల్లీ పీఠాన్ని కదిలించాలనుకున్న ఇండియా కూటమి ఇల్లు ఇప్పుడు ఒక్కసారిగా కూలిపోబోతోంది. భారత రాజకీయాల్లో అపరచాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా మార్క్ రాజకీయం అంటే ఏంటో ఆ వారం రోజుల్లోనే దేశం కళ్లారా చూసింది. షాక్ నెంబర్ 1, ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఈ రాజకీయ భూకంపంలో మొదటి వికెట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్. రాజ్యసభలో ఉన్న ఆప్కు ఉన్న 10 మంది ఎంపీల్లో ఏకంగా 7 ఎంపీలు ఒకేసారి కండువాలు మార్చేశారు రాత్రికి రాత్రే. ఆప్ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నట్టు ప్రకటించారు. ఇటీవలే ఆప్ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగింపుగా, అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆప్ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించారు. ఆయన స్థానంలో అశోక్ మిత్తల్ అని ఇంకో కీలక ఎంపీని ఇచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి మరి స్వాతి మలివాల్, సందీప్ పాఠక్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, విక్రమ్ సహాని, రాజేంద్ర గుప్తా వీళ్ళంతా కలిసి మొత్తం 7 తమ సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ కు సమర్పించారు. తమ బృందాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 3/2 మంది ఎంపీలు ఒకేసారి పార్టీని మారారు కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం దీనిలో వర్తించదు. అంటే అధికారికంగా చేరినట్టే, అంటే వారి పదవులకు ఏమాత్రం డోకా లేదు అని అర్థం. పార్టీ మారిన 7లో 6 పంజాబ్కు చెందినవారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఉంది, అక్కడికి చెందినవారు. ఇప్పుడు పంజాబ్ ఆప్ ప్రభుత్వంలో కూడా లుకలుకలు మొదలయ్యాయి. ఇక షాక్ నెంబర్ 2 ఏంటంటే బెంగాల్ టైగర్ బోన్లో పడింది. ఇక మోడీ పతనం మొదలైంది అని అప్పుడు ఆ తీర్మానం వీగిపోయినప్పుడు ఇక మోడీ పతనం మొదలైంది అన్న మమతా బెనర్జీకి అమిత్ షా అంతకంటే పెద్ద షాక్ ఇచ్చారు. పిట్ట కొంచెం కోతగనం అన్నట్టుగా మాట్లాడిన మమతా దీదీకి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవ బలాలు ఏంటో, ఆ వాస్తవ బలం ఏంటో చూపించారు. బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బీజేపీ ఏకంగా 280 పైగా స్థానాలు సాధించి విజయవేరి మోగిస్తే మమతా బెనర్జీ కేవలం టీఎంసీకి 80 సీట్లను మాత్రమే రాగట్టగలిగారు. ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓటమితో టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. మమతా బెనర్జీ క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించలేకపోయారని రెబల్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఆ ఓడిపోయిన రోజు నుంచి పార్టీలో అవినీతి పెరిగిపోయిందని,
దీదీ తమను పక్కన పెట్టి తమ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ తిరుగుబాటు ఎంపీలందరూ కూడా తిరుగుబాటు బావుట అంటే జెండా ఎగరవేశారు. చివరకు టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ లాంటి వారే దీదీ ఎంతో మారిపోయారు, మా అభిప్రాయాలు వినేవారే లేరు, అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వాల్సి వస్తోంది అని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ ఉపశమనం ఏంటంటే శత్రుఘ్న సిన్హా మాత్రం దీదీకి నాకు కష్ట సమయంలో ఆమె మద్దతు ఇచ్చింది కాబట్టి నేను కూడా ఆమెకు మద్దతు ఇస్తాను అని స్పష్టం చేయటం ఆమెకు ఉపశమనం. ఈ పరిణామాలన్నిటితోటి ఢిల్లీ లెక్కలు మారిపోయాయి, ఎన్డీఏ బలం పెరిగిపోయింది. కానీ అసలు కథ లోక్సభలో ఏం జరిగిందంటే తృణమూల్ కాంగ్రెస్ కు లోక్సభలో 28 మంది ఎంపీలు ఉంటే వారిలో 19 మంది ఎంపీలు అంటే సరిగ్గా 3/2 మంది రెబల్ వర్గంగా మారి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో టీఎంసీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఎంపీలను కాపాడుకోవడానికి దీదీ చేసిన దిద్దుబాటు చర్యలేవి పనిచేయలేదు. ఈ పరిణామాల తర్వాత పార్లమెంటులో లెక్కలు పూర్తిగా మారిపోయి ఆప్ టీఎంసీ రెబల్స్ మద్దతుతో లోక్సభలో ఎన్డీఏ కూటమి బలం ఏకాఏకి 312కు పెరిగింది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి బలం ఘోరంగా పడిపోయింది. డీఎంకేకు చెందిన 20 మంది ఎంపీలు, రెబల్ టీఎంసీకి చెందిన 20 మంది తగ్గిపోవడంతో అంటే 40 మంది ఎంపీల బలం తగ్గిపోయింది ప్రతిపక్ష కూటమికి. ప్రతిపక్షాల బలం ఇప్పుడు 190 స్థానాలకు పడిపోయింది. చాణక్యం అంటే ఇదే కదా. ఇప్పుడు రాజకీయం అర్థమైందా రాజా? అమిత్ షా రాజకీయ చాణక్యం అంటే ఏంటో. రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించామని సంబరపడే లోపే విపక్షాల పునాదుల్నే కదిలించేసింది బీజేపీ అధిష్టానం. ఇక ఈసారి లోక్సభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే 3/2 మెజారిటీతో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు పాస్ అవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక అమిత్ షా ఇక్కడతో ఆగటం లేదు. పశ్చిమ బెంగాల్ తర్వాత తమ తదుపరి లక్ష్యం తెలంగాణ అని స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఉనికి కోసం టీఎంసీ ఇండియా కూటమిలో పెద్దన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు పరిశీలకులు అంటున్నారు. మా అంచనా కూడా అలాగే ఉంది. గెలిచామని విర్రవీగిన ప్రతిపక్షాలకు నిలకడలేని వానికి నిరజానతనం ఎక్కువ అన్నట్టుగా తయారైంది ఇప్పటి పరిస్థితి. ఒక్క బిల్లు ఓడిపోతేనే మోడీ పతనం అన్న వాళ్లకు ఇప్పుడు తమ సొంత పార్టీలే చేజారిపోతుంటే ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఇక తెలంగాణలో కమల్నాథుల ఆలోచన ఎలా ఉందో మరో ఎడిటోరియల్ న్యూస్ లో చూద్దాం. ఇది ఈనాటి పొలిటికల్ ఎడిటోరియల్ న్యూస్. మరిన్ని విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.